పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మీనరాశి వారికి ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే కొన్ని ప్రతికూలతలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఒక్క 2 గ్రహాలు మాత్రము అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, గురు శుక్ర గ్రహాలు. మిగిలినటువంటి గ్రహాల యొక్క ప్రభావం కొద్దిగా ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మీనరాశిలో జన్మించినటువంటి వారు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇప్పుడు నేను చెప్పబోయే ఫలితాల్లో ఏదైనా ప్రతికూలతలు కనుక ఉంటే మీనరాశిలో జన్మించినటువంటి వారు చూసి భయపడకండి, బాధపడకండి. నేను గోచారాన్ని ఆధారంగా చేసుకుని చెప్తున్నాను. మీ వ్యక్తిగత జాతకంలో కనుక ఎలాంటి దోషాలు లేవనుకోండి, చక్కగా మీరు మంచి ఫలితాన్ని పొందుతారు. ఒకవేళ మీరు మీ వ్యక్తిగత జాతకంలో కనుక దోషం ఉంది, జరుగుతున్న మహర్దశలు కానీ అంతర్దశలు కానీ ప్రతికూలంగా కనుక ఉన్నట్లయితే అటువంటి సందర్భంలో ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మీకు కూడా వర్తిస్తాయి. అలాంటి సందర్భంలో మీరు ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇక్కడ అంటే ఫస్ట్ గురు శుక్ర గ్రహాల యొక్క పరివర్తన యోగం ఈ రాశి వారిని ఉన్నంతనో తృప్తిగా ఆనందంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే తృతీయ స్థానాధిపతి శుక్రుడు మీ జన్మరాశిలోను, మీ జన్మరాశ్యాధిపతి అయిన గురుడు తృతీయ స్థానంలోనూ ఉన్నారు. గురు శుక్ర గ్రహాల యొక్క పరివర్తన యోగం కారణం చేత ఆర్థికంగా బలపడటం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కొద్దిగా ఫలిస్తాయి. సోదరుల నుంచి, మిత్రుల నుంచి సహాయ సహకారాలు అనేవి అందుతూ ఉంటాయి. కానీ మీ జన్మరాశికి ద్వితీయ భాగ్యస్థానాధిపతి అయినటువంటి కుజుడు రాశికి 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. 4వ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం కారణం చేత అనుకున్నటువంటి పనులలో స్వల్పమైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. కుటుంబపరమైన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే ఆల్రెడీ మీనరాశిలో జన్మించినటువంటి వారు భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలతో ఉన్నటువంటి వారు కానీ, లేదా భాగస్వామ్య వ్యాపారాలు చేసేటటువంటి వారి మధ్య విభేదాలు కానీ కలిగే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మీ రాశికి షష్టాధిపతి అయినటువంటి రవి, 4వ 7వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు, ఈ 2 గ్రహాలు కూడా మీ రాశికి 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తున్నాయి. ఎప్పుడైతే అంటే రవి బుధ గ్రహాల యొక్క కలయిక 12వ స్థానంలో జరిగినప్పుడు మీరు ఎంతో బాగా కష్టపడి పనిచేసినప్పటికీ ఫలితం వేరే వాళ్ళకి పోతుంది. కష్టం మీది, ఫలితం వేరే వాళ్ళది అన్నట్టుగా ఉంటుంది. ఏదైనా ప్రయత్నాలు కనుక మొదలుపెట్టినట్టయితే అన్ని అవకాశాలు దగ్గర దాకా వస్తాయి, డోర్ నాక్ చేస్తాయి, మనం తలుపు తీసేలోపు వెళ్ళిపోతున్నాయా అనిపిస్తుంది. ఒకవేళ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు కనుక ఏదైనా ఇంటర్వ్యూస్ కనుక వెళ్ళినట్లయితే 2-3 రౌండ్స్ ఇంటర్వ్యూస్ అయినప్పటికీ కూడా ఫైనల్గా కాల్ లెటర్ రాకపోతూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే బుధుడు 12వ స్థానంలో ఉన్నప్పుడు కొద్దిగా ప్రతికూలమైనటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి, అధికమైనటువంటి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో మీనరాశి వారికి కొంచెం ఆందోళన ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే 12వ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక కారణం చేత విద్యార్థులు ఎంత బాగా కష్టపడినప్పటికీ గొప్ప ఫలితాన్ని పొందలేకపోతూ ఉంటారు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవరైతే మీనరాశి వారికి గతంలో రుణాలు తీసుకుని ఉన్నారో, అంటే బ్యాంక్ లోన్స్ కానీ, లేదా ఫ్రెండ్స్ దగ్గర కానీ, రిలేటివ్స్ దగ్గర కానీ ఏదైతే కొంచెం హ్యాండ్ లోన్స్ లాంటివి ఏదైనా తీసుకొని ఉన్నారో అటువంటి వారికి కొంచెం ఆ ఒత్తిడి యొక్క తీవ్రత పెరుగుతుంది. అంటే సమయానికి వడ్డీ కట్టలేకపోవటం కానీ, సమయానికి వాటిని చెప్పినటువంటి టైంకి రీపే చేయలేకపోవడం వల్ల కానీ కొద్దిగా మీనరాశి వారికి సమస్యలు, ఈ ఆర్థిక సమస్యలు ఒకటి, ఆరోగ్య సమస్యలు ఒకటి ఎక్కువగా బాధించే అవకాశం ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే మనస్సు కొంచెం ప్రశాంతతకు దూరం అయిపోతూ ఉంటుంది. మీరు ఎవరినైతే బలంగా నమ్ముతారో వారి ద్వారానే కొద్దిగా ప్రతికూలతలు కూడా కలుగుతూ ఉంటాయి. స్త్రీ మూలకమైనటువంటి నష్టాలు కూడా ఈ రోజుల్లో సంభవించే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. డేవైజ్గా పరిశీలిస్తే ఏముంటుందంటే 16వ తేదీ ఉదయం నుంచి 17వ తేదీ సాయంత్రం 6:03 వరకు కుటుంబపరమైనటువంటి విషయాలను చాలా జాగ్రత్తలు తీసుకోండి. అంత ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. అంటే ట్రాన్స్పరెంట్గా ఎక్కడా కూడా
భార్యాభర్తల మధ్య కానీ, కుటుంబంలో ఉన్నటువంటి వారి మధ్య కానీ ఎక్కడ కూడా హైడింగ్ నేచర్ ఉండకూడదు. మీరు ఏదైనా చేయదలుచుకుంటే దాన్ని ఓపెన్గా అందరికీ చెయ్యండి. అలా చెప్పకపోవడం వలన కొన్ని సమస్యలు అనేటటువంటివి ఈ రోజుల్లో 16, 17వ తేదీలలో మీనరాశి వారికి పొందుతారు. 17వ తేదీ సాయంత్రం 6:03 నుంచి 20వ తేదీ ఉదయం 6:45 మధ్యలో ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది వీరికి ఏ విధంగా ఉంటుందంటే, ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది. ఒక రకంగా అంటే కొంచెం పనుల్లో స్పీడ్ పెరుగుతుంది, కానీ ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. ప్రయాణాలు చేసేటప్పుడు సమస్యలు పెరుగుతూ ఉంటాయి. రావాల్సిన ధనం రాకపోవటం జరుగుతూ ఉంటుంది. లేదా ఏదైనా ఈఎంఐలు కానీ లేదా లోన్స్ ఏమైనా ఉంటే వాటిని రీపే చేయడంలో కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే అపవాదులు, అపనిందలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. 20వ తేదీ ఉదయం 6:45 నుంచి 22వ తేదీ సాయంత్రం 5:40 మధ్యలో ఒక ముఖ్యమైనటువంటి సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు మీనరాశి వారు దేనికోసం అయితే ప్రయత్నిస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి అని చెప్పాలి. 22వ తేదీ సాయంత్రం 5:40 నుంచి ఇక 27వ తేదీ వరకు ఉండే సమయం అంతా కూడా మీనరాశిలో జన్మించినటువంటి వారు చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారంటే 22వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఈ 5 రోజులలో ప్రేమ వివాహాల కోసం ప్రయత్నించే వారికి ప్రేమ వివాహం జరుగుతుంది. అలానే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ ప్రయత్నాలు జరుగుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలను కూడా చక్కగా ఫలిస్తాయి. మనస్సు ఒక రకంగా చెప్పాలంటే గతంలో ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ తొలగిపోయి అనుకూలం వైపు అడుగులు పడుతూ ఉంటాయి. 27వ తేదీ నుంచి 28వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా పూర్తిగా వదిలివేయదగినటువంటి సమయం. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవటం మంచిది. వాటిని అమలు చేయకపోవటం కానీ, అగ్రిమెంట్స్ మీద సైన్ చేయటం కానీ, కొన్ని ముఖ్యమైనటువంటి పనులు కనుక అక్కడ మీరు వాయిదా వేయగలిగినట్లయితే కొంతవరకు ప్రతికూలత నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. ఇవి మీనరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.